ప్రేక్షకులకు నమస్కారం. కావలి నియోజకవర్గంలో అందున ప్రధానంగా కావలి పట్టణంలో ప్రధానమైన సమస్యలు కొన్నిటిగా అటు ప్రతిపక్షాలు కొంతమంది ప్రజలు సైతం తరచూ ప్రస్తావించే ఒక అంశం కావలి తుమ్మలపేంట రోడ్డు. ఆ రోడ్డు దుస్థితి గురించి అటు ప్రభుత్వం కానీ ఇటు స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కానీ అలాంటి చర్యలు తీసుకోలేదని నిత్యం ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేయడం జరుగుతుంది. దీని గురించి మనం ఈరోజు ఇక్కడ తుమ్మలపేంట రోడ్లో స్థానికుల అభిప్రాయాలను కూడా తీసుకుందాం. రైట్, ఇప్పుడు ఈ మార్గంలో వస్తున్నటువంటి ఒక బైకర్ని ఆపి మనం ఈ రోడ్డు గురించి ఆయన అభిప్రాయం కూడా తీసుకుందాం. సార్ ఒక్క నిమిషం సార్. నమస్తే. మరి మీరు స్థానికులే కదా ఇక్కడ? ఒక్క నిమిషం. మరి ఈ రోడ్డు గురించి అనేక విమర్శలు అయితే వస్తున్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదని మీ అభిప్రాయం చెప్పండి. ఈ రోడ్డు గురించి మేము చెప్పే అభిప్రాయం కంటే ఈ రోడ్డు పాపం ఎన్ని అవస్థలు పడుతుందో ఈ రోడ్డుని అడిగి తెలిసిపోలా. ఒక్కొక్క పార్టీ వాళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు. సామాన్య ప్రజలు మా సమస్య చెప్పడం కంటే పాపం ఈ రోడ్డు పడే అవస్థ ఏంది, ఈ రోడ్డుని అడగండి సార్. మమ్మల్ని ఎందుకు అడగడం? రోడ్డుని అడగడం ఏంటండి? ఏం పాపం ఈ రోడ్డుకి ఎన్ని లారీలు తిరిగాయో, ఎన్ని టిప్పర్లు తిరిగాయో, ఎన్ని గ్రావెల్స్ తిరిగాయో, ఎన్ని పెద్ద పెద్ద బండరాలు తిరిగాయో, ఆ రోడ్డు పడే భారం కదా. అంటే మీరు చెప్తే నాకు అర్థం కావట్లేదు. అంటే రోడ్డు డైరెక్ట్ చెప్తుందంటారా? రోడ్డుకి డైరెక్ట్ మాట్లాడండి. చెప్పింది మాతో మాట్లాడితే ఏమొస్తుందండి? మీకు కొంచెం హాస్యాస్పదంగా ఉంది. సరే, మీరు చెప్పినట్టుగా మనం రోడ్డుని అడిగి కనుక్కుందాం అయితే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏమని చెప్పమంటారు సార్? ఎన్నును వివరించమంటారు? ఎప్పుడో 25 ఏళ్ల కిందట సింగిల్ రోడ్డుగా ఉండేటప్పుడు బాగుండేదాన్ని. క్రమేపీ ట్రాఫిక్ పెరిగిపోయింది. భారీ వర్షాలు దెబ్బ కొట్టాయి. ఆ మధ్యకాలంలో ఒక పెద్ద విధ్వంసమే జరిగింది సార్. మా కర్మ కాలిపోయి ఒక మహానుభావుడు ఆయన కాంట్రాక్టు పనుల్లో ఖర్చులు తగ్గించుకోవాలనే ప్లాన్ వేసి భారీ టిప్పర్లను మా వీధి నుంచి నడిపించేశారు సార్. ఒకటా రెండా, వేల ట్రిప్పులు. పెద్ద పెద్ద బండరాళ్లతో రోజు రాత్రి పగలు ఒక్కటే దడదడ. అసలే బక్క చిక్కి బితుకుమంటున్న నా ప్రాణం నిలుస్తుందా చెప్పండి? అక్కడెక్కడో జలదంకి మండలం నుంచి అటెక్కడో జువ్వలు దిన్నే ఫిషింగ్ హార్బర్కు ఆ పెద్ద బండరాళ్ళు మట్టి ఇటువైపే తోలించాడయ్యా. చివరకు ఆ టిప్పర్ల పుణ్యమా అని ఇలా నాశనమైపోయా. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పాపం చాలా గట్టిగా కృషి చేశారు. ఆయన మాత్రం ఏం చేయగలరు చెప్పండి? అంతకుముందు మమ్మల్నంతా ఉద్ధరిస్తామంటూ గొప్పలు డప్పు కొట్టుకుంటున్న పాలకులు పదవి నుంచి దిగిపోతూ ఆఖరిలో మా రోడ్లను వేయమని ఒక ఆయనెవరో నెల్లూరులో ఉంటాడంట. పెద్ద తెలుగుదేశం నాయకుడికి ఫ్రెండ్ కూడానంట. ఆయనకు 5 పనులు ప్యాకేజీ కిందట కట్టబెట్టారు సార్. ఆయనేమో దగదర్తిలో రోడ్లేసి తర్వాత మిగిలిన పనులు చేయకుండా ఆపేశారంట. అదేమంటే ఎవరికి సరిగ్గా జవాబే లేదంట. R&B అధికారులేమో కాంట్రాక్ట్ గడువు ముగిసే వరకు వేరే వారికి అప్పగించలేమని చేతులెత్తేశారంట. అలా ఏవేవో కారణాలతో మేం మాత్రం ఇలా నాశనమైపోయి మిగిలాం. అన్నట్లు ఆ మధ్య కావలి ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారికి చెప్పి మరలా నిధులు మంజూరు చేశారని విన్నానండి. అలాగే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారంట, ఆయన కూడా 10 కోట్లు శాంక్షన్ చేశారని తెలిసింది. మాకైతే ఆశలు చిగురించాయి సార్. మేము మరలా బాగుపడతాం. మాకైతే నమ్మకం వచ్చింది సార్. అన్నట్లు మా చెల్లి కావలిలో ఉందిగా, ఉదయగిరి రోడ్డు బ్రిడ్జి అని పిలుస్తారు. ఒక్కసారి పలకరించొస్తారా? దాని కష్టము కనుక్కోండి. నాది అదే కథ, సేమ్ టు సేమ్. అంతకన్నా ఏమీ లేదు చెప్పడానికి. కాకపోతే నేషనల్ హైవే అథారిటీ కిందకు వచ్చానుగా. ఇక వారి దయ నా ప్రాప్తము. మనం ఇప్పుడు కావలి తుమ్మలపేంట రోడ్డు మార్గం మధ్యలో జోవల్దిన్న వైపు చీలే ఒక రోడ్డు ఉంది. అంటే ఆముదాలదిన్న, తాళపాలెం, కోళ్ళదిన్నె ఆ మార్గంలో జోవల్దిన్న దాకా వెళ్తుంది. ఈ రోడ్డు పరిస్థితి ఎలా ఉందో కూడా మనం ఒకసారి ఒక లుక్ వేద్దాం. కావలి జోవల్దిన్న రోడ్డు ఇంత అందంగా ఇంత అద్భుతంగా తయారైపోవడానికి కారణం హఠాత్తుగా ఈ మార్పు ఎలా వచ్చింది? నమస్తే సార్. అంతా కావలి ఎమ్మెల్యే గారి దయ. నేను గతంలో ఆ పెద్ద పెద్ద టిప్పర్ల దెబ్బకు సర్వనాశనమైపోయా. రోజు పాపం ఆటోలు, మోటార్ సైకిళ్లు ఒక్కటే ఏడుపు. చివరకు ఆ లారీల గోల ఆగిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారు పరిశీలించి 5 కోట్లు ఖర్చు పెట్టించి ఇదిగో ఇలా చక్కగా తయారు చేయించారు. ఇప్పుడు అందరూ హ్యాపీ సార్. సార్ అడుగో, ఒక ఆయన వస్తున్నాడు, ఆయన ఏమంటాడో కనుక్కుని పోండి.
ఈ మార్గంలో నిత్యం ప్రయాణిస్తున్నటువంటి ఒక రైతు నోటి వెంట ఈ రోడ్డుకు సంబంధించిన విషయాలు మనం తెలుసుకుందాం. చెప్పండి సార్. అంతే ప్రతాప్ కుమార్ రెడ్డి రోడ్లు వేసాడు. ఇదివరకే గుంటలుగా ఉండింది. ఎంతకాలం ఉండింది అలాగా? అంతకాలంగా ఒక 7 సంవత్సరాల నుంచి ఉండింది. ఇప్పుడు ఇక నా అన్నీ చూసి చూడలేక ఎమ్మెల్యే వచ్చి ఈ దారిన 2-3 సార్లు వచ్చి ప్రతాప్ కుమార్ రెడ్డి అమ్మ నేర్పించిండు. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్.